బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది. కేబినెట్ సమావేశంలో దీనిపై వాడి వేడి చర్చ సాగితే ఓటమిపై విమర్శలు రావడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో కరీంనగర్ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అభ్యర్థి వ్యవహారం ఓటమికి ఒక కారణంగా చెప్పారు పలువురు నేతలు. సీఎం కేబినెట్లోనూ ఈ అంశంపై వాడివేడి చర్చ జరగ ఓటమిపై విమర్శలు రావడంతో ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్. ఓటమి కారణాలపై సమీక్ష, భవిష్యత్ ఎన్నికలపై కార్యాచరణ రూపొందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసు, ఇటీవల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటమి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. 7 ఇన్ఛార్జి మంత్రులు ఉన్నప్పటికీ ఓటమి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఆలోచిస్తుంది. అదే జిల్లాల వారీగా కోరినటువంటి ఓట్లకు సంబంధించి మంత్రులు నివేదిక ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది అధిష్టానం. అయితే మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఆరా తీశారు. దీనికి సంబంధించి వాడివేడి వాదన కూడా కేబినెట్ సమావేశంలో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి అందరూ కూడా డిస్కషన్ జరిగింది. అయితే నిన్న కేబినెట్ భేటీ అనంతరం కూడా నిన్న సాయంత్రం జలసౌదాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎవరైతే ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీతో పాటు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కీలక నాయకులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించారు. అభ్యర్థి వ్యవహారం ఓటమికి ఒక కారణం కూడా పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఎవరెవరి మంత్రులు ఏ జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నారో అక్కడ పోలైనటువంటి ఓట్లకు సంబంధించి కూడా వాళ్ళు వివరణ తీసుకోవడం జరిగింది. సీఎం కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాలపైన కూడా చర్చించిన నేపథ్యంలో కూడా నిన్న ఈ మంత్రులు భేటీ కావడం కాదు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఓటమి కారణాలపై సమీక్ష చేస్తూనే భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే రాబోయే ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి కావచ్చు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇలాంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపైన కూడా డిస్కషన్ జరిగింది. మరోపక్క ఓటమి కారణాలపైన జరిగినటువంటి తప్పిదాలు ఏంటి, ఎవరి పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నేతల పనితీరుకు సంబంధించి ఏం జరిగింది అన్న అంశంపైన కూడా అధిష్టానం దృష్టిసారించినట్టుగా అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే జలసౌధలో నిన్న మంత్రులు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా వాళ్ళ అభిప్రాయాలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి పలు కారణాలు చెప్పడం జరిగింది. కొందరు పార్టీకి పనిచేయకపోగా మరికొంతమంది పూర్తిగా కూడా పార్టీ అంటుముట్టనట్లు వ్యవహరించిన తీరుకు సంబంధించి కావచ్చు, మరికొంతమంది ఎవరైతే అభ్యర్థి విషయంలో కూడా అభ్యర్థి వ్యవహార శైలికి సంబంధించి ఓటమికి కారణం అంటూ కూడా మరికొంతమంది నేతల అభిప్రాయం, అంటే పలు రకాల అభిప్రాయాలు సేకరించినటువంటి అధిష్టానం పూర్తిగా ఆరాధిస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కూడా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రస్తుతం అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఈ మంత్రుల భేటీ నిన్న జరిగింది. థ్యాంక్ యూ వాసు.